జగన్ నియోజకవర్గంలో జెడ్పీటీసీ గెలిచామని చెప్పుకునేందుకు నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత అంబటి. పోలీసులు రౌడీలా వ్యవహరించారని, వైసీపీ నేతలపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ చాలా దారుణంగా మాట్లాడారని, పులివెందుల్లో టీడీపీని గెలిపించేందుకు పోలీసులే బాధ్యత తీసుకున్నారని విమర్శించారు అంబటి. గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జెడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జెడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది? 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి. డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండిపి చోట్ల కొండెపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన, దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా